ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీకు దాదాపు ఇది 9వ అనుకుంటా మీరు. 9వ పీడి. నేను నా తాతలతో కలిపి 9వ పీడి. 9వ పీడి. అంత వాళ్ళంతా నియమ నిష్టలతో చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇట్లాంటి ట్రెడిషన్ ఇట్లాంటి ట్రెండ్ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది తమ్మి? చాలా బాగా అనిపిస్తుంది అక్క. ఎట్లా అంటే ఇక తాతలు ముత్తాతలు చేసిన రోజులు ఎక్కడ పోయినాయి. అప్పుడు ఎంత లక్షల పబ్లిక్ వెళ్తుండే, ముస్లిమ్స్ కూడా వెళ్తుండే చూడండి. ఇంకే ఓం నమ శివ 4 అంటుండే. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో అంటారు. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో మేకప్ వేయకుండానే అట్లనే తయారవుతారు. ఇప్పుడే కూడా అదే గంభీరత్వం ఉంటుంది. కానీ ఇప్పుడు సిటీలోకి వచ్చి చూడు, నువ్వు షీషా ఎత్తుకొని తాగాలి, పబ్లిక్లో కాళ్ళ మధ్యలో ఉంచాలి. ఆ పబ్లిక్ గిట్ట పోతరాజు వాల్యూలే కూడా పోతరాజుతో ఆడాలి. ఆయన కాళ్ళు తొక్కాలి, ఆయన 20 ఓలలు గుంజుకొని ఆడాలి, ఆయన 20 ఓలలు తీసుకొని ఆయననే కొట్టాలి. ఏమనంటే ఫ్రెండ్, ఏమనంటే బస్తోడు, ఏమనంటే పోతరాజు రా భయ్ ఆడా ఆ రైతురై పోతరాజుని ఆడరా భయ్ ఆడు భయ్, నువ్వేంద్రా నువ్వు కాకపోతే మస్తు మంది పోతరాజులు అంటే దీన్ని కించమర్చింది మనలే, అంటే మా పోతరాజులే. ఏంటంటే పోతరాజుకి వాల్యూ ఎట్లా అంటే ఆయన ఆడినప్పుడే బ్యాండ్, ఆయన శాంతింపు అయినప్పుడు ఆగిపోవడం, ఒకప్పుడు ఆయన వెనకాల వెళ్ళడం, ఆయన ముందుకు వెళ్ళకపోతుండే. పోతరాజు ముందు వెళ్తే ఆయన వెనకాల బోనాలు కానీ పోతరాజు పలరం పండ్లు కానీ వెనకాల వస్తుండే. ఇప్పుడు ముందే వెళ్ళడం, పోతరాజుకి డైరెక్షన్ చూపడం, పోతరాజుతోని నువ్వు ఆడు నేను చూసుకుంటా అనే సిద్ధాంతం వచ్చేసింది. పోతరాజుకు మానవ మర్యాద అనేది పోయింది. పోతరాజు అనేది చిన్న చూపు అయిపోయింది. పోతరాజు అంటే జోకర్ అయిపోయింది. ఏంటంటే ఆ జోకర్కి అయితే సర్కస్లలో పెట్టే రిగ్గులు పెట్టుకొని, పోతరాజు అంటే ఎంటికలు ఉంటాయి, ఆయన హెయిర్ స్టైల్ ఉంటుంది, కానీ మరీ చీప్గా జోకర్గా గెటప్ చేయడము, ఆయనని మొత్తం చిల్లరతనం చేయడం చాలామంది చేస్తారు. దానివల్ల వాళ్ళకి నష్టం చాలా జరుగుతుంది. ఆ దేవుడు అనేటోడు ఊకోడు. పోతరాజు అంటే నాములు చిన్న ఆశ తమాషా కాదు. పోతరాజు అంటే ఊరిని కాపాడే ఒక బొడ్రయ్య, ఒక పోతలింగాడు, ఊరిని కాపాడే అంత 7 రకాల చెల్లెలకే ఒక రక్షణగా ఉన్న ఒక తమ్ముని గెటప్లో ఉండి ఈ మోసాలకి చెడు పనులకి పాల్గొంటారు. కానీ ఆ దేవుడు ఉన్నాడు. కానీ ఏదో రోజు ఆ కన్ను అనేది తెరిస్తే మాత్రం ఇట్లా చెడు పనులు చేసే వాళ్ళకి బాగుండదు. కాకపోతే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఆ చెడు పనులకు దూరం అయ్యి పోతరాజు వాల్యూని గుర్తుపెట్టుకొని పోతరాజు సామాన్య నిష్ట నియమాలతో పూజ చేసుకొని అయిపోయినాక గిట భగవంతుని లెక్క భావించి మళ్ళీ పూజ చేసుకొని ఆయనకు ఒక పేరుని ఒక మర్యాదను అనేది పెడితే ఈ పోతరాజం అనేది మంచిగా సాగుతుంది. కానీ ఈ చేసే చిల్లర పనుల వల్ల పోతరాజుని గుర్తుపట్టకుండా అయిపోతుంది.